అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు తులసి చందు అనుకుంటా. సబ్జెక్టు కరెక్ట్గా నాకు ఆవిడ పేరు తెలియదు. ఆవిడ వీడియోలు కూడా నేను ఎప్పుడు పెద్దగా చూసింది లేదు. ఆవిడ మీద ఎప్పుడు కూడా నేను స్పందించింది లేదు. ఆవిడ మీద ఎప్పుడు నేను వీడియోలు చేసింది కూడా లేదు. సో ఆవిడ పేరు నాకు కరెక్ట్గా తెలియదు. తులసి చందు అనేది అనుకుంటున్నా. అయితే ఈవిడ నిన్నో మొన్నో ఒక వీడియో చేసింది. ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఉందో ఆ సినిమా గురించి, ఆ సినిమాకి పెంచిన టికెట్లు రేట్ల గురించి ఆవిడ ఒక వీడియో చేసి మీకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకుంటున్నారు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకుంటున్నారు, మీరు అలా ఎలా పెంచుతారు? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇక మీదట మేము టికెట్ రేటు పెంచము, అలాగే ప్రీమియర్ షోలకి మేము అనుమతి ఇవ్వము అని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. అలాంటి గవర్నమెంటు, అలాంటి ముఖ్యమంత్రి హరిహర వీరమల్లుకు మాత్రం ఎందుకు ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చాడు, టికెట్ రేటుకి అనుమతి ఇచ్చాడు? ఇక్కడ ఆంధ్రలో కూడా ఎందుకో అతని సినిమాకి అంత రేట్లు పెంచేశారు అనేసి ఒక రకంగా ఆవిడ ఈ హరిహర వీరమల్లు మీద పడి వేడడం జరిగింది. అయితే నేనేమంటానంటే టికెట్ రేట్లు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి మాత్రమే పెంచారా లేదా అందరు హీరోలకి పెంచారా అనేది ఒకసారి చూసుకోవాలి ఆవిడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమాకి టికెట్ రేటు పెంచి ఉంటే అది తప్పు కింద మనం పరిగణించవచ్చు. కానీ ఏ సినిమా వచ్చినా సరే ఆ సినిమా బడ్జెట్ని బట్టి సినిమా రేట్లు పెంచడం జరుగుతుంది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో కాబట్టి ఆ సినిమా కూడా హరిహర వీరమల్లు సినిమా కూడా 200 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి దానికి టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. అందరు హీరోలకు ఎలా పెంచారో ఈ సినిమాకు కూడా అలాగే పెంచారు. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా ఏం పెంచలా, స్పెషల్ షోలు ఏమైతే వేయలా, అందరికి వేసే ప్రీమియర్ షోలు ఏవైతున్నాయో, అందరు హీరోలకి వేసే ప్రీమియర్ షోలు ఏవైతున్నాయో అదే షోలు పవన్ కళ్యాణ్ గారికి వేశారు. అలాగే టికెట్ రేటు పెంచడం జరిగింది. దీంట్లో ఏమి తప్పు ఉందో నాకైతే అర్థం కాల. గతంలో పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కూడా బీభత్సంగా సినిమా రేట్లు పెంచడం జరిగింది. మరి ఈ తులసి చందు అనే ఈ మహిళ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నాకైతే అర్థం కాల. ఈవిడనే కాదు, ఎవరైతే టికెట్ల రేటు పెంచారు అని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నేను అడుగుతున్నా, పుష్ప సినిమాకి టికెట్ల రేటు పెంచుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే క్వశ్చన్ మీరు ఎందుకు రేస్ చేయలేదు? మీరు ఎందుకు అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? పుష్ప సినిమాకి ఎందుకు రేట్లు పెంచారు అని మీరు ఎందుకు అడగలేకపోయారు? ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తున్నారు? ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు? మీరు అధికారంలో ఉంటే మీకు ఇష్టానికి టికెట్ రేట్లు పెంచేసుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి సినిమాకి టికెట్ రేటు పెంచారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక్క సినిమాకి పెంచలేదు కదా తులసి చందు గారు. ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు మీరు? రెండో పాయింట్ ఏం మాట్లాడారంటే, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు పుష్ప సినిమా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు టికెట్ రేటింగ్ మీద పెంచమో, ప్రీమియర్ షోలు ఉండవో అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మాత్రమే ఎందుకు పెంచారు అని ఈవిడ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అయితే దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు అంటే గతంలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కానీ, లేకుంటే బ్రో సినిమా కానీ, లేదా వకీల్ సాబ్ సినిమా కానీ, ఈ సినిమాలన్నీ కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఈ రేట్లోనే టికెట్లు పెరగడం జరిగింది. ఆ రేట్లకే అందరూ సినిమాని చూడడం జరిగింది. ఆ రేట్లు అలా పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆర్థికంగా చాలా నష్టపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నష్టపోలా, ఆ సినిమాని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు, ఆ సినిమాని తీసిన నిర్మాతలు నష్టపోయారు, అందరూ నష్టపోయారు ఆర్థికంగా. 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెంచడం వల్ల. కానీ ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మాత్రం 200 కోట్లు. ఖచ్చితంగా దీనికి టికెట్ల రేటు
పెంచాలి, ఖచ్చితంగా పెంచాలి. పెంచకపోతే చాలా దారుణాలు జరిగిపోతాయి. ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. గతంలో అలాగే జరిగింది. ఎంతో నష్టపోయారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఆయన సినిమాల్ని. అలా జరగకూడదని రిక్వెస్ట్ పెట్టుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వానికి. మాకు టికెట్ రేటు పెంచండి, మాకు ప్రీమియర్ షోల అనుమతి ఇవ్వండి అని. ఆయన గత సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆర్థికంగా చాలా నష్టపోయాడు, ఆ ప్రొడ్యూసర్లు చాలా నష్టపోయారు. సో మనం పర్మిషన్ ఇద్దాము, ఇస్తే తప్పేముంది. మనం ఆ రోజు అలా మాట్లాడాము, కంట్రోల్ చేద్దామని అలా మాట్లాడాము, కంట్రోల్కి వచ్చారు. సో ఇప్పుడు పెంచుదాము, ఏమైంది, ఇక మీద కూడా పెంచుదాము. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్లు నష్టపోకూడదు, అలాగే సినిమా ఇండస్ట్రీ నష్టపోకూడదు, ప్రీమియర్ షోలు పడితే బాగుంటుంది అని ఆలోచించుండొచ్చు రేవంత్ రెడ్డి గారు. అది ఒకటి కాకుండా ప్రీమియర్ షోలు పడకపోతే నిర్మాతకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనకి షోలు పడక ముందే యూఎస్లోనో అమెరికాలోనో ఇతర దేశాల్లోనో షోలు పడిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే రివ్యూలు పెట్టేస్తున్నారు వాళ్ళు. ఆ రివ్యూ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న బజ్ ఏదైతే ఉందో, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నారు ఆ రివ్యూస్. దానికి ఈక్వల్గా ఇక్కడ ప్రీమియర్ షోలు పెడితే ఖచ్చితంగా సినిమా ఎంతో కొంత బాగుపడుతుంది, ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కదా. అంటే అభిప్రాయాలు మారుతాయి, ఒకే అభిప్రాయం మీద ఎవరు ఉండరు కదా. ఒక్కోసారి ఒక అభిప్రాయం ఆ రోజు అలా మంచి అనిపించి ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేయాలి. మనం కంట్రోల్ చేయకపోతే ఇది బాగుండదు, కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఆ రోజు అలా అనిపించుండి ఆయన అలా మాట్లాడుండొచ్చు. తర్వాత దాన్ని కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు, సినిమా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నారు, మనం ప్రీమియర్ షోలు అనుమతి ఇచ్చి అంటే పర్మిషన్లు ఇచ్చి జాగ్రత్తగా మీరు ప్రీమియర్ షోల్ని నిర్వహించండి, అడ్డదిడ్డంగా నిర్వహించొద్దు అని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చుండొచ్చు. ఆ ఆదేశాల మేరకు షోలకు అనుమతి ఇచ్చుండొచ్చు. వాటెవర్ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏది జరిగినా ఒక సినిమా బాగుపడటానికే, సినిమా చంపడానికైతే కాదు కదా. ప్రభుత్వాలు ఉండేది మనుషుల్ని కాపాడటానికి, జనాలు చంపడానికి కాదు కదా. ఇండస్ట్రీని కాపాడటానికి, ఇండస్ట్రీని చంపడానికి అయితే ఏ ప్రభుత్వం ఉండదు కదా. ఆలోచించండి ఒకసారి. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఈరోజు మీకు ఒక అభిప్రాయం ఉంది, రేపు ఒక అభిప్రాయం వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభిప్రాయం ఉంది నీకు, రేపు వేరే అభిప్రాయం వస్తుంది. మనం మనుషులం కదా, మన మనుషులమి, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వీడియోలు, ఇలాంటి మాటలు వద్దు. ఎందుకు రేట్లు పెంచారు, ఎందుకు పెంచారు. ఆ రోజు కూడా టికెట్ రేటు పుష్ప సినిమాకి పెంచినప్పుడు కూడా మేము ఈ వీడియోలో ఏది మాట్లాడాల. పెంచుకోండి, తప్పులేదు. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా పెట్టేశారు. పెట్టిన తర్వాత సినిమాలు రావాలి. మీరు పెట్టక ముందు ఆలోచించాలి. బడ్జెట్ అంత పెట్టి సినిమా తీయకూడదని ముందు ఆలోచించాలి. కానీ పెట్టేసిన తర్వాత ఇక్కడ టికెట్ రేటు పెంచకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా మంచిగా కోరుకుంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఏ వైసీపీ లాంటి పార్టీ ప్రభుత్వం గురించి మనం మాట్లాడక్కర్లేదు, కానీ దాని గురించి మనకు తెలిసింది. కానీ అంటే నేనేమంటానంటే ఇలాంటి కాంట్రవర్సీ వద్దు, ఇలాంటి చిల్లర కామెంట్లు, చిల్లర వీడియోలు వద్దనేదే నా అభిప్రాయం. జై హింద్.